కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ముక్కుడు పెట్టేసుకొని ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, కాకరకాయలు కూడా వేసేయాలి. కాకరకాయలు చేదు లేకుండా ఉండడానికి ఏం చేయాలంటే పసుపు, ఉప్పు వేసేసి ఒక 10 మినిట్స్ వరకు ఉంచాలి. అప్పుడైతే చేదు అనేది అస్సలకే ఉండదు. మేము ఇట్లా వండుకొని చేదున్నా కానీ తింటాము. ఎందుకంటే అట్లా వండుకునే దానికంటే ఇట్లా తింటేనే మంచిది కాబట్టి ఇట్లనే చేస్తాము. మ్యాక్సిమం నేనైతే చేదు లేకుండా వండను. ఎప్పుడో ఒకసారి వండుతాను కానీ ఇట్లనే వండుతాను ఎక్కువగా నేను. నాకు కాకరకాయ చేదున్న నాకు ఇష్టమే. నా ఫేవరెట్ కర్రీ కాకరకాయ. ఫేవరెట్ కర్రీలలో కాకరకాయ కూడా. ఇలా కొంచెం దగ్గరికి అయ్యాక కొంచెం మాడినట్టు అనిపించినాక బ్రౌన్ కలర్లోకి వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేయాలి. ఇంకొంచెం 10 మినిట్స్ ఉంచేసి కారం, ఉప్పు వేయడమేనండి. బాగుంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఓకేనా? నా వీడియో మీకు నచ్చినది ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్ ఖచ్చితంగా చేయండి. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేరు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. ఇంతవరకు నా వీడియో చాలా థ్యాంక్స్. ఓకే బాయ్.